నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షలు అందజేశారు. గ్రామస్తుల అభ్యర్థన ప్రకారం గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాలువలు, ఇతర వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షలు అందజేశారు. కర్నూలు జిల్లా పూడిచెర్ల ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కలిసి కొణిదెల గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన తమ ఇంటి పేరు కలిగిన గ్రామానికి సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా 50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావులకు అందజేశారు. ఈ నిధులు గ్రామాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కొణిదెలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని, గ్రామస్తుల అభ్యర్థన ప్రకారం గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాలువలు, ఇతర వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. జగన్ కపటత్వం చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. తల్లి, చెల్లిని జగన్ బయటకు వెళ్లగొట్టారని విమర్శించారు. ఇద్దరిని కోర్టుకు లాగడంతో పాటు సొంత మీడియా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ కపటత్వం చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. తల్లి, చెల్లిని జగన్ బయటకు వెళ్లగొట్టారని విమర్శించారు. ఇద్దరిని కోర్టుకు లాగడంతో పాటు సొంత మీడియా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రతీకార రాజకీయాలు, దళిత మహిళలపై దారుణాలు, జగన్ మీడియా పోషించిన అబద్దాలకు చీకటి అధ్యాయమని ఆక్షేపించారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రత్యర్థులను తప్పుడు కేసులతో జైల్లో పెట్టారని, వైసీపీ పాలనలో ఆంధ్రాను పోలీసు రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. శ్వాసపై ధ్యాసతో తనువు, మనసును ఏకం చేసి సుసంపన్న ఆరోగ్యానికి బాటలు వేసే యోగా ఔన్నత్యాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చేరువ చేయాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. భారతీయ వారసత్వ సంపదైన యోగాపై ప్రతి ఒక్కరికి మరింతగా అవగాహన పెంచి ప్రజల జీవన విధానంలో ఒక భాగం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవం 2025 మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. వరల్డ్ రికార్డు సాధించేందుకు ప్రసిద్ధి చెందిన విజయవాడ నగరం యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం ద్వారా మరో ప్రపంచ రికార్డు సాధించిందన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని బెరం పార్క్లో కృష్ణానది తరంగాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డు సాధించింది. యోగాంధ్ర మాసోత్సవాలు 2025లో భాగంగా కలెక్టర్ లక్ష్మీషా ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2,000 మందితో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, అజయ్ జైన్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర బెలూన్స్ గాల్లోకి వదిలి యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాసనాలు చేశారు. కృష్ణానది తరంగాలపై నిర్వహించిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవటానికి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 5,000 డ్రోన్స్ ఆకాశంలో ఒకేసారి ఎగరవేసి వరల్డ్ రికార్డ్ సాధించిన విషయం గుర్తు చేశారు. ఇప్పుడు కృష్ణానదిలో 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 2,000 మంది వివిధ రకాల యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జూన్ 21వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న వైజాగ్లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో యోగా చేయించి వరల్డ్ రికార్డ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలియజేశారు. యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి, విజయవాడ మున్సిపల్ అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని వరల్డ్ రికార్డులో భాగస్వాములైన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ కృషి చేసిన అందరు అధికారులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ జైన్ గారికి, మీనా గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి,
కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ విజయవాడ ఏ విధంగా వరల్డ్ రికార్డు సృష్టించిందో రేపు 21వ తారీఖు గౌరవ ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో యోగా డే సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా 5 లక్షల మందితో యోగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ అయ్యే విధంగా 5 లక్షల మంది వచ్చే విధంగా చేసే విధంగా వారు కృషి చేస్తున్నారు. మనం చూస్తున్నాం గత 15-20 రోజుల నుంచి మా గౌరవ కలెక్టర్ లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో వివిధ రకాలుగా యోగాని అవేర్నెస్ పెంచుతున్నారు. మొన్న కూడా భారీ ర్యాలీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో రేపు కొండపల్లిలో కూడా యోగా డే పెట్టబోతున్నాం. ఇట్లా అన్ని ప్రాంతాల్లో యోగా అవేర్నెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ యోగాలో ఒక భాగంగా తమ జీవన విధానంలో భాగంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా ఆ విధంగా జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు. యోగా ఆంధ్రప్రదేశ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో పున్నమి ఘాట్లో కృష్ణానది పక్కన యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్స్ చెప్పి ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దీనికోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారిని జిల్లాధికారులని అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంపీ గారు చెప్పినట్టుగా 21వ తేదీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంకి రాబోతున్నారు. ఆ రోజు 5 లక్షల మందితో మళ్ళీ ఒక వరల్డ్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇప్పటికీ 2 కోట్ల మంది పైన ఆంధ్ర ప్రజలు దీంట్లో యోగాలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకి వచ్చినారు. యోగా అనేది మన ఒక రోజు మాత్రం కాకుండా మన జీవితంలో ఒక భాగస్వామి చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు యోగా ఆంధ్రప్రదేశ్కి మార్చేయడం జరిగింది. ఈరోజు యోగా ఆంధ్ర క్యాంపెయిన్కి భాగంగా ఇక్కడ ఈ వాటర్ మీద ఒక యూనిక్ అటెంప్ట్ యోగా కింద చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. వర్షం ఉన్నా కూడా అందరూ వచ్చి పిల్లలు, ఎంప్లాయీసు, విఐపీలు అందరూ వచ్చి ఇక్కడ యోగా చేశారు. చాలా మంచి అనుభవం ఇది. నా తరఫు నుంచి జిల్లా కలెక్టర్కి చాలా అభినందనలు. మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 21వ తారీఖున జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా డేకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అది ఆశిస్తూ యోగా అండ్ వాటర్ క్రాఫ్ట్ అనే వరల్డ్ రికార్డ్ కోసము ట్రై చేశాము. దీనికోసము గౌరవ ఎంపీ గారు, గౌరవ టూరిజం సెక్రటరీ గారు, అలాగే జీడీ సెక్రటరీ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లా అసలందరికీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్కి, ప్రతి ఒక్క సంస్థకి, అలాగే ప్రతి ఒక్క అధికారులకి, ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలా చక్కగా వచ్చి అందరూ ఎంతో ధైర్యంగా, ఎంతో దృఢ సంకల్పంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. సో దీంట్లో రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం హోప్ చేస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, అలాగే సీరియస్ సర్స్ అందరూ, అలాగే ప్రజాప్రతినిధులందరూ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తానెప్పుడు గొప్పవాణ్ణి, నెంబర్ 1 సూపర్ స్టార్ అని అనుకోలేదు. నా కొన ఊపిరి ఉన్నంత వరకు కలమ్మ తల్లికి సేవ చేస్తూనే ఉంటానని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. వయసు అనే మన శరీరానికి సంబంధం ఉండదని, బుర్రెప్పుడు పదునుగా ఉండాలని సూచించారు. నందమూరి నటసింహం టాలీవుడ్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను తన అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో జరిగిన వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు తరలివచ్చి ఆయనకి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల మధ్య బాలకృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు సుదూర ప్రాంతాల నుంచి అభిమానులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బుర్ర పదనగా ఉన్నప్పుడే శరీరం అదుపు ఆజ్ఞలో ఉంటుందన్నారు. తనకి 65 ఏళ్లు వయస్సు అని, నా మనవాళ్లు కూడా తనని తాత అని ఎప్పుడూ పిలవరని, బాల అని పిలుస్తారని చెప్పారు. నా మనవాళ్లు తనని అల్లరి తాత, బాల అని 2 పేర్లతో సంబోధిస్తారని తెలియజేశారు. అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. బాలకృష్ణను చూసి ఏమిటి ఇంత పొగరు అంటుంటారని, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరు అని నా వ్యక్తిత్వమే ఒక విప్లవం అన్నారు. తనని తాను తెలుసుకోవడం గొప్ప విద్య అన్నారు. నా రికార్డ్స్, రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అన్నారు. నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నా తల్లిదండ్రులు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలియజేశారు. ఎన్టీఆర్ బిడ్డగా పుట్టడం పునర్జన్మ సుకృతమని అన్నారు.
ఆ రామారావు గారు ఎన్నో పాత్రలు వేశారు, ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన పాత్రలు ఎన్నో వేశారు. ఆయన్ని ఒక ఆశయంగా తీసుకుని, అంటే నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్ముడు, విశ్వానికి విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి మాత్రమే కాదు, నా దైవం, నా గురువు అయిన కారణ జన్ముడైన ఎన్టీ రామారావు గారికి ముందుగా నా ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఇంత ఘనమైన జన్మని నాకు ప్రసాదించినందుకు తల్లిదండ్రులిద్దరికీ శిరస్సు మంచి, నాకు కేవలం తల్లిదండ్రులే కాదు, భాగరత సంపృతో భాగరత పతిపతి జగత పిత్ర ఉందే భారతీ పరమేశ్వరం అంటే మాతృపార్థన నా గాయత్ర పరమంతరం నా మాతృ పరదేవత నా హరే పరస్త్రాత నానృతాత్ పాతకం పరం. అలాగే పితృపార్థన యస్మా పార్థివదయ ప్రాతుర్పదన భగతి కురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే. అలాగే వాళ్ళకు తెలుగు జాతి, తెలుగు అన్న 3 అక్షరాలు, ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు. ఎన్ అంటే కేవలం నందమూరి తారక రామారావు నందమూరి మాత్రమే కాదు, ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయనందరి గుండెల్లో మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృత. ఎన్నో అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ, కాడెడ్లతో నాగలి పట్టుకుని హోంమంత్రి అనిత పొలం దున్నారు. రైతే దేశానికి వెన్నెముకని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్ర మహిళలకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డి, జర్నలిస్ట్ కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాక్షి మీడియాను, పేపర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు చెందిన మహిళలను అసభ్యంగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ బొమ్మ వరకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి మహిళలపై తప్పుడు మాటలను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సాక్షి న్యూస్ పేపర్ను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు మరియు జర్నలిస్ట్ కృష్ణంరాజు మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వేదికగా నిలిచిన సాక్షి మీడియాను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్న ప్రాంతాన్ని నీచంగా మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ను, న్యూస్ పేపర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి పైడి తులసి, ఎస్కే ఫర్వీన్, వందలాది మంది మహిళలు పాల్గొని సాక్షి మీడియాను రాష్ట్రంలో రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. చెడుముద్ర వేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా అవమానపరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలా? మహిళల్ని కించపరిచినందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా? తప్పైపోయిందని చెప్పి ఒప్పుకోవాలా? చట్టపరంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని పూర్తిగా వాళ్ళ మీద కఠినమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని ఇవాళ సమాజంలో మహిళలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దుర్మార్గం. ఎందుకంటే ఏ మహిళైనా ఒకటే, ఏ మహిళనైనా మనం గౌరవించే సంస్కృతి మంది.
అలాంటిది అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరినీ, మరి అమరావతిలోనే జగన్మోహన్ రెడ్డి నివసిస్తూ ఉన్నాడు, మరి అమరావతిలోనే ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమవుతారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి భాషని వాడినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి మా పైడి తులసి, ఇంకా మహిళా నాయకురాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం మొత్తం కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. మహిళల్ని కించపరుస్తూ ముఖ్యంగా అమరావతి కోసం ఎంతోమంది 3 పంటలు పండే భూముల్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళ పొలాల్ని ఇస్తే వాళ్ళని వేశ్యలుగా చిత్రీకరించి పిచ్చి వాగుడు, పిచ్చి కూతలు కూసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలే సమస్య కానీ పరిస్థితి కానీ లేదని తెలియజేస్తూ ఉన్నాం. ఎంతటి దాకా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏమి చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఈరోజు అమరావతి మీద విషయం చిమ్మడానికి గత 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా, రాజధాని లేని అనాథ బిడ్డలుగా బతికారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపుతామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపుతామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మురికి వ్యాఖ్యలకు నిరసనగా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన తెలుపుతుంటే వారిని కించపరిచేలా వైసీపీ నేతలు మళ్లీ వ్యాఖ్యలు చేయడంపై శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం ఇచ్చారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే డిబేట్లో ప్రస్తావించాను. నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తారనే ఆందోళన ఉంది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందస్తు బెయిల్ మంజూరు చేయండని పిటిషన్లో కోరారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్ చర్చలో జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారికి కానుకల సమర్పణ, అర్జిత సేవల బుకింగ్, అన్ని రకాల సమాచారాన్ని భక్తులు సులువుగా తెలుసుకునేందుకు అర్జున్ వీధి నుండి రథం సెంటర్ వెళ్లే దారిలో సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో వికే సీనా నాయక్ ప్రకటించారు. విరాళాల చెల్లింపు, సేవా బుకింగ్ తదితర పనుల నిమిత్తం అటు ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ వైపు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొని టోల్గేట్ ఫ్రీ చెల్లించి మొబైల్ డిపాజిట్ చేసి కొందరు పైకి చేరుకోవడానికి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు భక్తులు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యకు పరిష్కార మార్గం చూపించామని ఈవో తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిలో కీలకమైన అమ్మవారి ఆలయాన్ని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం సిబ్బంది అంతా కదిలి రావడంతో సేవలు విస్తరించాయని ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.